నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం పైన చాలా కీలకంగా దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి, పార్టీలో ఉన్నటువంటి నేతలకు సంబంధించి ఒక్కొక్కటిగా మార్పులు, చేర్పులు తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఒక నెల రోజుల నుంచి పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశాలు కావచ్చు, అలాగే కీలక కమిటీలకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పీఏసీ కమిటీని దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ పునర్స్థాపించారు. దానికి సంబంధించి కొత్త వ్యక్తులకు కూడా అవకాశం ఇస్తూ వచ్చారు. అయితే తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్. దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్కి సంబంధించి ఏంటి ఇంత సడన్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత సడన్గా ఆయన సస్పెండ్ చేశారు, పార్టీ ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటుంది అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో వినిపిస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం, స్వాగతించాల్సినటువంటి నిర్ణయం. ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంకొంచెం లేటుగా తీసుకున్నారు కాబట్టి కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఆయనకు సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించి, ఆ తర్వాత జరిగినటువంటి విభేదాలు కావచ్చు, మాధురి, దువ్వాడ శ్రీనివాస్, అలాగే ఆయన కుటుంబానికి సంబంధించి, కూతుర్లకు సంబంధించి జరిగినటువంటి విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతూ వచ్చాయి. వాస్తవానికి అదంతా కూడా ఆయన కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశాలు అయినప్పటికీ కూడా పార్టీకి టార్గెట్ చేసే విధంగా, పార్టీని ఇరుకున పెట్టే విధంగా, పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిపక్షాలు దాన్ని క్యాష్ చేసుకుంటూ వచ్చాయి. ప్రధానంగా మాధురికి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన అంశంలో కావచ్చు, ఈ రెండింటినీ కూడా టీడీపీ పార్టీ పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వచ్చాయి. గతంలో 2024 ఎన్నికలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్కి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చాలా మంచి పొజిషన్ ఇస్తూ వచ్చారు. అచ్చెన్నాయుడుతో కొట్లాటకు పోటాపోటీగా ఉండే వ్యక్తికి దువ్వాడ శ్రీనివాస్ అంటూ కూడా ఆయన చాలాసార్లు ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా అక్కడ కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో ఆ తర్వాత ఆయనకి సీట్ ఇవ్వకుండా వాళ్ళ భార్యను పోటీ చేయించాలని చెప్పేసి ప్రవేశపెట్టడం, ఆ తర్వాత మళ్ళీ కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ పార్టీలో ఉంటూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక విధంగా వైసీపీ పార్టీని చాలా డీగ్రేడ్ చేస్తూ వచ్చాయి, చాలా తగ్గిస్తూ వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగతంగా ఆయన కారణాలు కావచ్చు, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అవి పబ్లిక్లోకి రావడము, పబ్లిక్లో ఎక్స్పోజ్ అవ్వటము, దాన్ని పబ్లిక్గా ఇంకా ప్రమోట్ చేసుకోవడం, మీడియాను ఉపయోగించుకొని, సోషల్ మీడియాని ఉపయోగించుకొని దాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడం వల్ల అవన్నీ కూడా వైసీపీ పార్టీలో ఏంటి ఇంత గొడవలు జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఏం చేయట్లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సాగింది. సరే, ఎట్టకేలకు ఇప్పుడు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు, కానీ ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో లోకేష్ని పొగుడుతూ మాట్లాడారు, లేదంటే ఇంకొక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని పొగుడుతూ మాట్లాడారు. ఇలా చాలా వ్యాఖ్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు వైసీపీ పార్టీ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ప్రస్తుతం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరం ఉంటాడో దగ్గర ఉంటారో అనేది ఇంకా ఆయన సంబంధించిన పార్టీ మాత్రము ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నాను. ఎందుకు స్వాగతిస్తున్నానంటే పార్టీ అనేది రాజకీయంగా వాళ్ళు ఎక్స్పోజ్ అయినటువంటి లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ప్రతి నియోజకవర్గంలో వాళ్ళే సీఎం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఒకవేళ ఒక ఎమ్మెల్యేగా గెలిచారంటే 3 లక్షల మందికో 2.5 లక్షల మందిలో ఓటర్లకు సంబంధించి వాళ్ళే సీఎం. అలాంటి పవర్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్గా ఎక్స్పోజ్ చేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పోతుంది, ప్రజల్లో ఒక అభద్రతా భావం వస్తుంది. పార్టీలో ఏంటి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంది, వైసీపీ అది వాళ్ళ వ్యక్తిగత అంశం కాస్త పార్టీకి అటాచ్ చేసే పరిస్థితులు వస్తాయి. సో ఇప్పుడు అలాంటి అంశాలే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి జరుగుతూ వచ్చాయి. అయితే ఇంకొక నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే బాగుండేది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అది ఏంటంటే మరొక ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన వ్యవహారం మనం చూస్తూ వచ్చాము. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సమయంలో ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారన్నటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలుగా వస్తున్నాయి. ఆ తర్వాత రాజకీయంగా కూడా అది పెద్ద ఎత్తున దుమారంగా మారుతూ వచ్చింది. ఎన్నికల సమయంలో కూడా అనంతబాబుని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఒక దళితుడిని చంపినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎమ్మెల్సీ అనంతబాబుని తన పక్కన పెట్టుకొని చుట్టూరు తిప్పుకుంటున్నారంటూ కూడా టీడీపీకి సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డైరెక్ట్గా దళితుల్ని అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు, అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తున్నారు. అందుకోసమే ఒక దళితుడిని చంపినా కూడా అనంతబాబుని ఇంకా పార్టీలోనే ఉంచుకుంటూ ఉన్నారు, పార్టీ నుంచి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సరే, ఇప్పుడు పార్టీకి సంబంధించి పార్టీ ఓడిపోయింది, పార్టీ ప్రతిపక్షంలో ఉంది. చిన్నగా పార్టీకి సంబంధించి నిర్మాణాలను చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి, పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ సరి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అనంతబాబుని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక వార్త పెద్ద ఎత్తులో సంచలనంగా మారుతుంది. అది పార్టీ కార్యకర్తల్లో కూడా వినిపిస్తుంది. కానీ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆ స్టెప్ తీసుకుంటారా లేదనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఉదాహరణకు ఇక్కడ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయము లేట్ అయినా కూడా
చాలా స్మార్ట్ నిర్ణయం తీసుకున్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారనే కూడా అందరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఒక లీడర్ పార్టీలో చేరితేనో, ఒక లీడర్ ఒక మాట మాట్లాడేతోనో దానివల్ల పార్టీకి అడ్వాంటేజ్ అవ్వాలి, దానివల్ల 4 ఓట్లు రావాలి, పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి. అంతేకాని ఆ నాయకుడి వల్ల పార్టీ ఇంకా దిగజారకూడదు, ఆ నాయకుడి వల్ల పార్టీ స్టామినా పడిపోకూడదు. వాళ్ళు మంచి చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఉన్న ప్రయోజనాన్ని, ఉన్నటువంటి పేరును కూడా పడకూడదు. ఇంకా అలాంటి నాయకుడు ఇంకా పార్టీకి అవసరం ఏముంది? అలాంటి నాయకుడి వల్ల పార్టీకి ఉపయోగం ఏముంటుంది? అవసరం లేదు కదా! అలాంటి వాళ్ళు పార్టీలో ఉండి ఏం ఉపయోగం? లేకపోతే ఏం ఉపయోగం? సో, అలాంటి వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏరివేత మొదలుపెట్టాలి. అలాంటి వ్యక్తులు ఇంకా కూడా వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు. చాలామంది మీడియా ముందుకొచ్చి అవసరమైన మాటలు కాకుండా అనవసరమైన మాటలను ఎక్కువగా మాట్లాడుతూ పార్టీని ఇంకా ఇరుకున పెట్టే పనులు చాలా చేస్తూ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్‌కి సంబంధించి సరే నిర్ణయం తీసుకుంది సరైందా? కాదా? దానివల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది? వ్యక్తిగతంగా ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది పక్కన పెడితే మాత్రం కార్యకర్తలు మాత్రం ఈ విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం, సమాజం కోసం, కార్యకర్తల కోసం పనిచేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చూస్తున్నామంటూ కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. సో, అలాంటి నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి ఇంకా త్వరపడి ఇంకా చాలా తీసుకోవాలి. అనంతబాబు విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని గతంలో అది ఎంత డ్యామేజ్ చేసిందో పార్టీకి, వైసీపీ పార్టీకి ఎన్నికల్లో ఎంత డిజోన్ చేసిందో, ఎంత పెద్దగా ఓట్ బ్యాంక్‌ని టర్నౌట్ చేయడానికి ఎంత కారణమైందో కూడా మనం చూస్తూ వచ్చాం కాబట్టి, అనంతబాబు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వైసీపీ క్యాడర్ అయితే చాలా గట్టిగా అనుకుంటూ ఉంది. మరి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈసారి 2.0 అంటూ ఏదైతే ఆయన చెప్తూ ఉన్నారో ఆ 2.0కి సంబంధించి దాని మార్కుగానే రాజకీయం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఈసారి డైరెక్ట్‌గా ఏదున్నా సరే కార్యకర్తని దగ్గర నుంచి, లీడర్ దగ్గర నుంచి, లోకల్ స్థాయిలో ఉన్నటువంటి నేత దగ్గర నుంచి వాళ్ళందరి సమస్యలను కూడా నేనే డైరెక్ట్‌గా వింటాను, డైరెక్ట్‌గా తెలుసుకుంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగానే దానికి కారణంగానే ఇప్పుడు ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. దానికి సంబంధించే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన అంశం కావచ్చు, పార్టీకి సంబంధించిన మార్పులు కావచ్చు కూడా వైసీపీలో జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ అంశాలన్నీ చూస్తుంటే వైసీపీ కేడర్‌లో ఒక జోష్ వస్తున్నప్పటికీ కూడా కార్యకర్తలు ఇంకా మరింత మనోధైర్యాన్ని, కూటమికి సంబంధించి పెడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే విధంగా ధైర్యాన్ని నింపగలిగితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయంటూ కూడా కేడర్ అంతా భావిస్తూ ఉంది.